Hi, something else came up. So what I want to continue is that చెప్పాలని స్టేట్మెంట్ అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళకి నచ్చిన యాజ్ యూజువల్ గత 15 ఏళ్ల నుంచి చూస్తున్నాను నేను సోషల్ మీడియా ఆల్మోస్ట్ 15 odd years. చెప్పింది ఒకటైతే వాళ్ళకి నచ్చింది ఎడిట్ చేసి వాళ్ళకి ఏది ఎంటర్టైనింగ్ ఉంటుందో వాళ్ళకి ఎలాంటి వ్యూవర్షిప్ వ్యూస్ లైక్స్ ఎట్లా వస్తే దాన్ని కట్ చేసుకుంటారు. సో నా పొద్దున లేచిన అసలు నేను నీకు ప్రూవ్ చేయనక్కర్లేదు, బట్ నన్ను ఇష్టపడి నా పనితీరుని నా పర్సనాలిటీని నేను యాజ్ అ మనిషిని నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా డౌట్ పడేలాగా ట్విస్ట్ చేసినందుకు వాళ్ళకి నేను జవాబిస్తున్నా. నా కొడుక్కి నా పెద్ద కొడుక్కి హనుమంతుని పేరు పెట్టుకున్నా. ఐఎమ్ హార్డ్ కోర్ హనుమంతుడి భక్తురాలు. హనుమంతుడికి ఏదైనా సమర్పించాలంటే అది రామార్పణం అవుతేనే. నేను లేస్తే నేను వెలుతురు చూస్తే జై శ్రీరామ్, మా ఇంటి నిండా లైట్ వేసిన ప్రతిసారి జై శ్రీరామ్ అంటూనే ఉంటాం. నెక్స్ట్ స్టోరీ. సో నేను ఏమన్నానంటే చాలామంది ఇట్లా ఇప్పుడు షేర్ చేద్దాం అనుకున్నా నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది అనవసరంగా వాళ్ళకి హైప్ వస్తుంది, వాళ్ళు పర్సనల్గా ఫీల్ అయిపోతున్నారు, మనకి విజిబిలిటీ వస్తుందని అని అంటున్నారు. దట్స్ అ డిబేటబుల్ స్టోరీ. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్ ఆల్సో. సో దేవుడి డీపీ పెట్టుకుని కింద సనాతన ధర్మం కోసం ఏమన్నా చేస్తాను అనే డిస్క్రిప్షన్ జై శ్రీరామ్ అని పెట్టుకుని అలాంటి వాళ్ళ గురించి చెప్పాను. సో అలాంటి బ్యాచే దేవుడి పేరు మీద సనాతన ధర్మం ముసుగులో అందరూ అనండి జయ శ్రీరామ్ అనే వాళ్ళందరూ అంటే నేను ఫస్ట్ లైన్లో ఉంటా. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ అన్ అసాల్ట్, బట్ అట్లా ముసుగులో చేసే వాళ్ళందరూ అసాల్టర్స్ అని చెప్తున్నాను నేను. అది అలాంటి వాళ్ళందరూ బయటపడుతున్నారు. చూడండి మీరే, మీకు తెలుస్తూనే ఉంటుంది కదా. ఎనీవే, గుడ్ డే. జై శ్రీరామ్.